హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీనువన్. ఇది మన వీడియో వచ్చేసి ఏంటంటే ర్యాపిడో వల్ల మంత్లీ శాలరీ అని చెప్పేసి కొత్త ఆప్షన్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నా మీకు. ఒకటి ఏంటంటే చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు దాని గురించి, అది నిజమా ఫేకా, లేకపోతే దాని ప్రాసెసింగ్ ఏంది, మనం ఎన్ని రోజులు పని చేయాలి, ఏ టైంలో పని చేయాలి, లాగిన్ అవర్స్ ఉండాలా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అనేది మనం అడుగుతున్నారు. అట్లా అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇస్తున్నా. ఒక 2 రోజులు అనుకుంటా బాగా కష్టపడ్డది దీని గురించి. ఏంటంటే మొన్నటిదాకా ఛాలెంజ్ వీడియోలు చేస్తున్నా కదా, అట్లా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నేను చాలామంది నాకు తెలిసిన వాళ్ళని అడిగినా, పర్టికులర్గా అంటే ఎవరైతే ర్యాపిడోలో సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడిగినా, ప్లస్ మనకు తెలిసింది, ప్లస్ ఇప్పుడు లైవ్గా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి అడుగుదాం మనం. అంటే ప్రాసెస్ ఏంది, ఎట్లా చేయాలి, ఎన్నెన్ని లాగిన్ అవర్స్ ఉండాలి. ఇప్పుడు మరి 40,000 అంటున్నారు కదా, ఇది మంత్లీకి మనకు ఒకటేసారి శాలరీ ఇస్తారా, లేకపోతే వీక్లీ పేమెంట్ ఇస్తారా, డైలీ పేమెంట్ ఇస్తారా, ప్రతి ఒక్కటి క్లారిటీగా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేద్దాం. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి అసలు దీని ప్రాసెస్ ఏంది, దీంట్లో ఎట్లా జాయిన్ కావాలి, మనకి ఎట్లా పేమెంట్ వస్తాయి, నాకు ఎన్ని డౌట్లు ఉన్నాయో అన్ని డౌట్లు ఒక దగ్గర రాసి పెట్టుకున్న ఫోన్లో, ఆ ప్రతి ఒక్కటి వాళ్ళని అడుగుదాం మనం. ఫస్ట్ అయితే కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేద్దాం. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలంటే మన ర్యాపిడో యాప్ ఓపెన్ చేసి మెనూలోకి పోయి హెల్ప్లోకి పోతే హెల్ప్ అని ఉంటుంది కదా, గెట్ హెల్ప్, అందులోకి పోయి ఎవరికైనా తెలియపోయింది అనుకో, చెప్తున్నా ఆల్రెడీ అందరికి తెలుసు మనకి. ఒకవేళ మీరు ఏదైనా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ ఈ ప్రాసెస్ వాడుకోండి, అయిపోతుంది. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మనకి. ఇందులో నేను రెగ్యులర్గా ఓపెన్ చేసేది యాప్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి, డబ్బులో కాల్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేద్దాం, చూద్దాం. మీ కాల్ స్పీడ్ క్యాప్టన్ కేర్ ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతోంది. కొనసాగించడానికి ఒకటి నొక్కండి. ఒకటి ఓకేనా, మీ కాల్ ర్యాపిడో ఏజెంట్ దగ్గర తీసుకుందాం. దయచేసి లైన్లో వేచి ఉండండి. మీ కాల్ ర్యాపిడో ఏజెంట్ కి కనెక్ట్ ఎంత వాళ్ళని నేను చెప్పేది వినబడతా అని దయచేసి లైన్లో వేచి ఉండండి. మీ కాల్ ర్యాపిడో ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్లో వేచి ఉండండి. నమస్కారం సార్, ర్యాపిడో చదువు. నా పేరు పుల్లారెడ్డి. మీకు ఏ విధంగా సహాయపడగలను? అన్న, మనకు ర్యాపిడోలో కొత్తగా మంత్లీ శాలరీ బేస్ వచ్చిందంట కదా అన్న? శాలరీ మోడల్ వచ్చింది సార్. అయితే దాని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా మనకి? చెప్తాను సార్. కొంచెం చెప్తారా? చెప్తాను, లైన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు శాలరీ మోడల్ అనేది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు దాని గురించి చెప్తాను. ఓకే ఓకే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40,000 అనేది ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది సార్. 40,000 అనేది ఫిక్స్డ్ శాలరీ? ఫిక్స్డ్ శాలరీ 40,000 వస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ పెట్రోల్ కలిపి. ఓకేనా, పెట్రోల్ కలిపి 40,000. ఓకే, మీరు 25 days అనేది లాగిన్ లో ఉండాలి. 25 days మనం లాగిన్ ఉండాలి. ఓకే, 25 days లాగిన్ లో ఉంటే మీకు ఫుల్ శాలరీ అనేది వస్తుంది. లాగిన్ అవర్స్ ఏమైనా ఉండాలి దీనికి మనము? దానికి అనేది స్పెసిఫిక్ అనేది ఉండదు సార్. ఓకే, కానీ ఏంటంటే మీరు డైలీ 20 రైడ్స్ అనేది చేయాలి. అంటే కొంతమంది ఏమంటారు అంటే 12 నుంచి 4 మధ్యలో 5 రైడ్లు ఇవ్వాలి అంటున్నారు. అదే సార్, అదే మ్యాండేటరీ. చెప్తున్నా అది. ఇంకా మామూలుగా మీకు ఫస్ట్ ఇంకా చెప్తున్నా. ఓకే, అంటే ఖచ్చితంగా 20 రైడ్స్ చేయాలి. ఒక రోజు తక్కువ చేసినా రేపు ఎక్కువ చేసి కవర్ చేసుకోవాలి. ఓకే, మనం ఒకవేళ ఇవాళ 20 రైడ్లు కాకపోతే మనం రేపు 20 రైడ్ల కానీ ప్లస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు తక్కువ అయితే. ఓకే, కానీ మ్యాండేటరీగా 12 to 4 ఆఫ్టర్నూన్ 12 to 4 లో ఖచ్చితంగా 5 రైడ్స్ చేయాలి మినిమం. ఓకే, అలానే మినిమం 15 days అనేది లాగిన్ లో ఉంటేనే మీకు శాలరీ వస్తుంది. మినిమం 15 days లాగిన్ ఉండాలి. ఓకే, అప్పుడు 15 శాలరీ వస్తుంది. ఫుల్ శాలరీ రావాలంటే 25 days లాగిన్ లో ఉండాలి. ఓకే, మనకు శాలరీకి ఎలిజిబుల్ కావాలంటే 15 days ఉండాలి. 25 days చేస్తే మాత్రమే మనకు శాలరీ వస్తుంది, లేకుంటే రాదు. ఫుల్ శాలరీ వస్తుంది 25 days ఉంటే. ఓకే ఓకే, 15 days ఖచ్చితంగా 15 days ఉంటేనేమో మినిమం 15 days ఉంటే మీకు కౌంట్ చేసి ఇస్తారు మీకు. ఓకే ఓకే, అంటే 15 days చేస్తే మనం 15 days కి అయితే ఎంత అయితే చేసినామో దాన్ని కౌంట్ చేసి మనకి ఇస్తారు. అలానే 25 days ఉంటే ఫుల్ ఉంటుంది. ఓకే ఓకేనా? ఓకే, అలానే మీరు అనేది కంటిన్యూ 3 months అనేది చేశారంటే 10,000 అనేది బోనస్ వస్తుంది. ఓకే, మనం 3 months కంటిన్యూగా చేస్తే 10,000 అనేది మనకు బోనస్ వస్తుంది. అలానే మీకు సిక్ లీవ్ అనేది ఒకటి ఉంటుంది 25 days లో. 25 days లో సిక్ లీవ్ ఒకటి. ఓకే, లీవ్ ఒకటి ఉంటుంది. ఓకే, అలానే మీకు ఎవ్రీ వీక్ 2,500 ఇస్తారు. ఎవ్రీ వీక్ 2,500 అనేది మనకి ఇస్తారా? పెట్రోల్ కి ట్యూస్డే ఎవ్రీ ట్యూస్డే. ఎవ్రీ ట్యూస్డే.
ఎవ్రీ 2,500 సార్ పెట్రోల్ కి, ఓకేనా? 4 ఓకే వీక్స్ కాబట్టి 10,000 ఫ్యూయల్ కి, ఓకే ఓకేనా? ఓకే 10,000 ఫ్యూయల్ కి 30,000 మనీ, టోటల్ కలిపి 40,000, ఓకే. ఓకేనా? అప్ టు మీరు 60,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మరి 40,000 అనే ఉంది కదా, 60,000 ఎర్న్ చేయాలంటే ఇట్లా? ఎలా అంటే అది చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 25 డేస్ కాబట్టి పర్ డే 20 రైడ్స్ అంటే 500 రైడ్స్ మంచి, ఓకే ఓకేనా? ఓకే. మీరు డైలీ మీరు 30 రైడ్స్ 25 రైడ్స్ చేస్తున్నారు డైలీ, డైలీ ఓకేనా? డైలీ డైలీ 25 రైడ్స్ చేస్తే మీకు ఓవరాల్ 500 రైడ్స్ తీసిన తర్వాత మీరు ఎక్కువ ఇంకా మిగతా ఎన్ని రైడ్స్ అయితే ఎక్కువ చేశారో ఆ రైడ్స్ అమౌంట్ మళ్ళీ మీకే వస్తుంది. ఓకే, మనం ఎక్స్ట్రా రైడ్ చేసిన అమౌంట్ మనకి ఇస్తారు మళ్ళీ. మళ్ళీ ఎక్స్ట్రా మీరు చేసిన రైడ్స్ అమౌంట్ మళ్ళీ మీకే వస్తుంది ఓవరాల్ కౌంట్ చేసిన తర్వాత. ఇంకొక డౌట్ అన్న నాకు, చెప్పండి సార్. ఎంత మనం ఇప్పుడు ఓన్లీ బైక్ ట్యాక్సీ కౌంట్ అవుతాయా, మళ్ళీ పార్సల్ ఫుడ్ కూడా కౌంట్ అవుతాయా? దానికైతే స్పెసిఫిక్ మాకు తెలియదు సార్. నేను ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను బ్యాక్ ఎండ్ కాల్, ఓకే. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు తెలిసింది ఏంటంటే బైక్ ట్యాక్సీ అండ్ పార్సల్ అని పెట్టిర్రు. బైక్ ట్యాక్సీ అంటే బైక్ బూస్ట్ బైక్ మెట్రో కూడా వస్తుంది కదా, బైక్ రెండు వస్తాయి కదా. అంటే నాకు తెలిసింది చెప్తున్నా, నేను నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అట్లా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు చెప్పింది ప్లస్ నేను చెప్పింది అనేది కరెక్ట్ టాలీ అవుతుందా లేదా అని చూస్తున్నా. ఓకే, అది అనేది నాకు అంటే మాకు అంత స్పెసిఫిక్ చెప్పలేదు సార్. జస్ట్ మేము మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మేము ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఇంకా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శాలరీ ఏంటి అండి. నాకు ఇంకొక డౌట్, అది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మనము మంత్లీ శాలరీ తీసుకున్నాము, మనం రైడ్లు చేస్తున్నప్పుడు కస్టమర్ మనకి అమౌంట్ ఇస్తారు కదా. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే క్యాష్ ఇస్తారు. మరి ఆ క్యాష్ ఎట్లా ఇస్తారు మనకి శాలరీ నుంచి? క్యాష్ కలెక్ట్ చేసుకుంటారు కదా మీకు రోజు మొత్తం రైట్స్, ఓకేనా? ఓకే. క్యాష్ కలెక్ట్ చేసుకుని ఆఫ్టర్నూన్ రేపో కలిపి మీరు ఎంత అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నారో అవన్నీ మళ్ళీ వస్తుంది అనుకుంటా సార్. అర్థం కాదు. ఇప్పుడు మీరు క్యాష్ కలెక్ట్ చేసుకోండి, అంటే కొన్ని రైట్స్ కొంతమంది కస్టమర్స్ కాడ మనీ ఉందనుకోండి, ఓకేనా? మీరు క్యాష్ కలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా? క్యాష్ కలెక్ట్ చేసుకుని ఈవినింగ్ ఉంటది కదా, ఆ రోజు ఒక రైట్స్ కంప్లీట్ చేసిన తర్వాత లేకపోతే నెక్స్ట్ డేనో ఆ మనీ అనేది మళ్ళీ మీరు వ్యాలెట్ కి యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము తీసుకున్న అమౌంట్ మళ్ళీ మేము డిపాజిట్ చేయాలంటారు అందులోకి, వాలెట్లకి. వ్యాలెట్ కి డిపాజిట్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఆ రోజు కౌంట్ చేసే రోజు మీకు అనేది క్యాష్ కలెక్ట్ ఒకవేళ మీరు మనీ యాడ్ చేసుకోకపోతే అప్పుడు క్యాష్ కలెక్ట్ చేసిన రైట్స్ అనేది కౌంట్ చేయరు. అండ్ కౌంట్ చేయాలంటే రైట్స్ కౌంట్ చేస్తారు, మనీ అనేది అడ్జస్ట్ చేస్తారు అప్పుడు. అంటే మన శాలరీ నుంచి మైనస్ చేసుకుంటారు మనం క్యాష్ కలెక్ట్ చేస్తే. ఓకే ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్న చెప్పింది కదా, అన్న చెప్పింది ప్లస్ నా దగ్గర పక్కన స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నా, ఒకసారి దీన్ని ఈ రెండింటిని కలిపేసి క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం ఒక రోజులో మొత్తం కొట్టిన రైట్స్ అన్ని కౌంట్ అవుతాయి. అందులో మనం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ 12 నుంచి 4 వరకు లాగిన్లు ఉండాలి. ఈ 12 నుంచి 4లా మనం 5 రైడ్లు అనేది చేయాలి, ఓకేనా? ఒకవేళ మీరు 12 నుంచి 2 లోపే రైడ్ చేసినాకో ఆఫ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద మ్యాండటరీ కాదు. కాకపోతే ఏంటంటే ఈ 12 నుంచి 4 మధ్యలో 5 రైడ్లు అనేది మీరు కంపల్సరీ చేయాలి. ఇది చేస్తేనే మీరు డే మొత్తం చేసింది కౌంట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ 12 నుంచి 4 లోపు 5 రైడ్లు అయితే చెప్పారు అనుకో, అవి అయితే కౌంట్ కావు. నెక్స్ట్ వచ్చేసి మనకు 4 వీక్ ఆఫ్స్ ఇస్తున్నారు వీళ్ళు, ఒక సిక్ లీవ్ ఇస్తున్నారు. టోటల్ వచ్చేసి 25 డేస్ మనము లాగిన్ ఉంటే సరిపోతుంది, అంటే అటెండెన్స్ అంటారు. 25 డేస్ మనం లాగిన్ ఉంటే సరిపోతుంది. 20 రైడ్స్ చేయాలి మనం ఇప్పుడు ఎవ్రీ డే వచ్చేసి 20 రైడ్స్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. బైక్ ట్యాక్సీ అండ్ పార్సల్ డెలివరీ, ఇప్పుడు ఇందాక అన్నని అడిగితే మనకు కొంచెం అంత ఐడియా లేదు, మేము కాల్ ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు మీకు క్లారిటీగా చెప్తారంటున్నారు కదా. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లు ఏముందంటే బైక్ ట్యాక్సీ అండ్ పార్సల్ డెలివరీ. బైక్ ట్యాక్సీ అంటే బైక్ బూస్టు, ఇంకా బైక్ మెట్రో, ఇవి కూడా వస్తాయి. ఒకవేళ మీరు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, ఖచ్చితంగా అడగండి. బైక్ ట్యాక్సీ అంటే బైక్ బూస్టు, ఇంకా మనకు బైక్ మెట్రో అని ఉన్నాయి కదా, ఇవన్నీ కౌంట్ అవుతాయా, లేదు ఓన్లీ బైక్ ట్యాక్సీ అంటే బైక్ మాత్రమే కౌంట్ అవుతుందా, పార్సల్ కౌంట్ అవుతుందా, ఇది అడిగి జాయిన్ కావండి. నార్మల్గా మాత్రం జాయిన్ కాకండి. మీకు ఏ డౌట్ ఉన్నా కస్టమర్ కేర్ వాళ్ళని అడగండి, సరేనా? తర్వాత ఇంకోటి ఇచ్చింది ఇక్కడ 10,000 రూపాయలు. ఇది వచ్చేసి ఏంటంటే మనకు 3 నెలల్లో మనం కంటిన్యూగా 3 నెలలు చేసినాం అనుకో ర్యాపిడోలో, మనకు వచ్చేసి 10,000 రూపీస్ బోనస్ ఇస్తున్నారంట. ఇది ఒకటి చెప్పారు. ఇంకోటి వచ్చేసి సిక్ లీవ్ ఒకటి ఉంది వీక్లీ. ఓకే, సిక్ లీవ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా.
సిక్ లీవ్ లైట్ పక్కన పెట్టేసేది. తర్వాత వచ్చేసి ఎవ్రీ వీక్ అంటే ప్రతి ఒక్క వారము 2,500 రూపాయలు అనేది వీళ్ళు మనకి మన వాలెట్‌లో యాడ్ చేస్తారు. మనం కావాలంటే రెడీమ్ చేసుకోవచ్చు. అంటే విత్‌డ్రాల్ చేసుకుంటాం కదా మన వాలెట్‌లో నుంచి అది చేసేసుకోవచ్చు. అంటే మనకి 40,000 ఇస్తున్నారు కదా! దాంట్లో నుంచే ఎవ్రీ వీక్ 2,500 ఇస్తారు. అంటే 4 వారాలు. 4 వారాలు అంటే 10,000. ఈ 10,000 తీసేసి మనకు మిగిలిన అమౌంట్ ఉంటాయి కదా 30,000 అవి అనేది మనకేస్తారు. మనం పైనంతా చదివినంత ఒక లెక్క అయితే ఈ కింద కొంచెం ఉంది కదా మ్యాటరు. ఈ మ్యాటర్ అంతా మొత్తం ఉందన్నమాట. ఏందంటే 20 రైడ్లు అనేది మనం కొట్టాలి ఒక రోజుల. మినిమమ్ 5 రైడ్లు కొట్టాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు. మనం 15 రోజులు లాగిన్‌లో ఉన్నామనుకో, మనకు సపోజ్ ఇప్పుడు మనం 15 రోజులు లాగిన్‌లో ఉన్నాం. 15 రోజులు లేము. అంటే మనకు హాఫ్ మంత్ సాలరీ అనేది మనకి వీళ్ళు ఇస్తున్నారు. ఒకవేళ మీరు 25 డేస్‌కి లాగిన్ ఉన్నారనుకో, ఫుల్ మంత్ సాలరీ అనేది వస్తది. ఒకవేళ మీరు 25 డేస్ లేరు అంటే 24 డేసే ఉన్నారు కాబట్టి మీకు ఈ 15 డేస్ మీరు లాగిన్ ఉంటారు కదా! మీకు ఈ 24 డేస్ వరకు అయితే ఏదైతే చేస్తారో ఆ అమౌంట్ మాత్రం మనకిస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక డ్యూటీ లెక్కనే అనుకో రాదురిగా. దానికి ఇంకేం లేవు. మనం చేసే అమౌంట్ మొత్తం మనకు వాలెట్‌లో ఏస్తారంట. మనం విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. ఇప్పుడు ఫైనల్‌గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మంత్లీ సాలరీ అనేది బెస్టా? లేకపోతే వేస్టా? ఎవరికి బెస్టు? ఎవరికి వద్దు అనేది ఎట్లా అంటే, వద్దు అనైతే నేనేం చెప్పా. ఎందుకంటే అది మీ చాయిస్ అది. మీరు జాయిన్ అయిదాం అనుకుంటే జాయిన్ కాండి. అవ్వద్దు అనుకుంటే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ నార్మల్ రైట్స్ వస్తూనే ఉన్నాయి కదా! దాన్ని బట్టే మనం చేసుకోవచ్చు. ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే దగ్గర పట్ల కొట్టుకుందాం అనుకుంటారో అంటే ఇప్పుడు నా సైనిక్‌పూరి ఉంది కదా! అంటే సైనిక్‌పూరి జోన్ ఏం కాదు. మన హైదరాబాద్ మొత్తం తిరగొచ్చు. కాకపోతే నేనొచ్చేసి ఒకవేళ రైడ్లు దగ్గర కొట్టుకుందాం, ఇంటి దగ్గర కొట్టుకుందాం అనుకుంటే సైనిక్‌పూరికెళ్ళిపోతా. ఈ సైనిక్‌పూర్ చుట్టూ మాత్రమే తిరుగుతా నేను 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. మొన్న 1 వీక్ చేసినా కదా! ఈ 1 వీక్ కూడా నేను ఆల్మోస్ట్ అట్నే చేసినా. కొన్ని సార్లు డేలో 1, 2, 3 సార్లు అట్లా నేను బయటికి పోయి వచ్చిన. అది కూడా ఒక 10 కిలోమీటర్లు, 9 కిలోమీటర్లు అట్లా. వీట్ల ఎవరైతే దగ్గర పుట్టుకుందాం అనుకుంటారో వీళ్ళకి బెస్టు. ఎవరైతే ఒకటే యాప్ యూజ్ చేస్తారో చూసినావా? ఇప్పుడు అంటే ర్యాపిడో ఉంది కదా! నేను ఓన్లీ ర్యాపిడోనే చేసుకుంటా. వేరే యాప్‌లు నేను చేసుకోను అనుకుంటారు చూసినావా? వీళ్ళకి బెస్టు. ఎవరైతే మల్టిపుల్ యాప్స్ అంటే ఇప్పుడు నేనున్నా. నేనేం చేస్తా అంటే ఓలా కొడతా ఒకసారి. ఓలా ఎందుకంటున్నా? ఓలా పేరు తీసేయి డిలీట్. ర్యాపిడో చేస్తా, ఊబర్ చేస్తా, పోర్టర్ చేస్తా. మధ్యలో పురుగు మెసిలిందనుకో స్విగ్గీ, జొమాటో అంట. లేదనుకో ఇప్పుడు కొత్తగా ఒకటి ఓల్టా వచ్చింది కదా! ఇది చేస్తా. నాకు ఏ టైంలో ఏది బెస్ట్ అనిపిస్తే అది చేస్తా. నాకు ఇప్పుడు ఈరోజు గనుక ర్యాపిడో కొడితే మనకు డబ్బులు వస్తాయి అనిపించినాకో ఇది చేస్తా. లేదు ఊబర్ చేయాలనిపించినాకో ఊబర్ చేస్తా. లేదు ఓల్టా చేయాలనిపించినాకో ఓల్టా చేస్తా. లేదు పోర్టర్ చేయాలనిపించినాకో అట్లా నా మెంటాలిటీ అనేది ఎప్పుడు ఒకటే దగ్గర ఉండదు. ఎవ్రీ టైం మారిపోతూ ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఒకటే యాప్‌లో ఎర్న్ చేద్దాం అనుకుంటారో సపోజ్ ఇప్పుడు మీరున్నారు. మీరు ఓన్లీ ర్యాపిడోనే కొడుతున్నారు. రోజుకి 25 రైడ్లు, 20 రైడ్లు, 30 రైడ్లు చేస్తున్నారు కదా! మీకు బెనిఫిట్ ఇది. ఏంటంటే మంత్లీ సాలరీ లెక్క ఉంటుంది. ఒకవేళ మీరు నెలకు అరే నేను నార్మల్‌గా 10 అవర్స్ చేస్తున్నా. 10 అవర్స్ చేస్తున్నా మనకు మంచిగానే అమౌంట్ వస్తుంది కదా! మంత్లీ ఒక ఎంత 50,000 ఎర్న్ చేస్తున్నా, 60,000 ఎర్న్ చేస్తున్నా అనుకునే వాళ్ళు ఉంటారు చూసినావా? వీళ్ళు నార్మల్‌గా కొట్టుకుంటే బెస్టు. ఎవరైతే నేను రైడ్లు ఎక్కువ చేస్తున్నా కాబట్టి నాకు అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. అంటే బైక్ బూస్టు, బైక్ మెట్రో ఇట్లా కొన్ని ఉన్నాయి కదా! కొంచెం అమౌంట్ తక్కువ వాటికి వీటికి. ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారంటే మీరు బెస్ట్ ఆప్షన్ మీరు సాలరీకెళ్ళిపోవచ్చు. అది కూడా మీ ఇష్టంతోటే. ఇంకేమన్నా మర్చిపోతున్నానా? అంతా చెప్పేసినా. నాకు తెలిసినంత వరకైతే ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసిన. ఇంకేం లేదు. లాస్ట్‌గా ఒకటే విషయం చెప్తున్నా. ఎవరైతే జాయిన్ అయిదాం అనుకుంటుర్రో మీరు కస్టమర్ కేర్ వాళ్ళని ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కున్నాక తర్వాతనే జాయిన్ కార్రి. ఏం కనుక్కోకుండా వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పారని మాత్రం జాయిన్ కాకుర్రి. ఎందుకంటే రేపటి రోజున మీకు వాడు సపోజ్ ఇప్పుడు 1 మంత్ ఉంది కదా! 1 మంత్ మీరు ఒక 10 డేస్ చేసిన తర్వాత మీకు మంచిగా అనిపించకనో లేకపోతే ఏదో ప్రాబ్లమ్ వల్ల చేయలేకపోయారు అనుకో మీకు సాలరీ అనేది రావు. అందుకే ముందే చెప్తున్నా మీరు జాయిన్ అయ్యేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి జాయిన్ కాండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం రెగ్యులర్‌గా చేస్తున్నాం. మనకు అమౌంట్ అనేవి వస్తున్నాయి. అట్లా కూడా అమౌంట్ బాగానే ఉంటుంది సాలరీ లెక్క. బట్ చూసుకోండి. ఏది చేసినా కానీ చూసుకొని చేసుకోండి. తొందరపడి మాత్రం జాయిన్ కాకుర్రి. జాయిన్ అయితే వేస్టా అంటే బెస్ట్ అనే చెప్తా నేను. ఎందుకంటే నిమ్మలంగా రోజు 20 ఒక టార్గెట్ ఉంటుంది మనకి. రోజు 20 కొట్టుకొని నిమ్మలంగా వచ్చేసుకోవచ్చు ఇంటికి. లేదంటే తెలుసుగా మనకి అవి నచ్చినంత వరకు అమౌంట్ కొట్టుకొని నిమ్మలంగా ఇంటికి రావాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఒక ప్రాసెస్‌లోకి అలవాటు అయిపోయినాం మనం. సపోజ్ ఇప్పుడు మనం డ్యూటీ ఆన్ చేసి డ్యూటీకి వెళ్తాం. తర్వాత ఇంటికి వచ్చేస్తాం. మనకు నచ్చపోయిందనుకో ఈరోజు పోము. ఒక్కోసారి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. మధ్యాహ్నం 12 వరకే ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ సాయంత్రం పోతాం. ఇట్లా కొంతమంది ఉన్నారు. కంటిన్యూగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే చెప్తున్నా మీకు సెట్ అవుతుంది అనుకుంటే మాత్రమే జాయిన్ కాండి. ఒకవేళ నాకు సెట్ అవ్వదు, నేను మధ్యాహ్నం పూట లాగిన్‌లో ఉండలేను,
ఇట్లా అనుకునే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెస్ట్. రైట్ మరి ఇంతే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్నే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని ఇంకా వేరే ర్యాపిడో రైడర్లకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే డౌట్ ఉండొచ్చు, ఏంటంటే మంత్లీ శాలరీ ఉంది కదా జాయిన్ అయ్యామా వద్దా అని చెప్పేసి. నా తరపు నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. రైట్ మరి నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ వీడియో నేను వీడియోలో కూడా చెప్పిన, ఇవాళ వీడియో కూడా చెప్తున్నా, నెక్స్ట్ ఛాలెంజ్ అనేది కొంచెం గట్టిగా యాక్సెప్ట్ చేస్తున్నా. అది ఏంటంటే తొందరలో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.